ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప నూతనమైనటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 5వ లేఖనం. యెహోవా నాకు బహోపకారములు చేసి ఉన్నాడు. దేవుడు సూటిగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాత్రమే మహోపకారములు చేయగలిగిన దేవుడు. మరి ఆ యొక్క ఉపకారముల కొరకు మనం వేచి ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించాలి. ఎవరికి చేస్తాడు, ఎందుకు చేయాలి, దీనిని క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యందు మనము ఒక స్థిరమైనటువంటి వాగ్దానము చేత మనం నడవగలం. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి దేవునిలో మనం నమ్మకంగా జీవిస్తామో, దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తామో, దేవుణ్ణి ఏ దినమైతే మనం సంతోషపరుస్తామో ఆ దినం మనకు దేవుడు మహోపకారములతో మనలను దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి అలా మనం జీవించున్నామా లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి అలా జీవించినట్లయితే ఈ దినము నుండి అయినను దేవుడు చేసే ఉపకారముల కొరకు ఎదురు చూసినట్లయితే అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకొని దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభించాలని ప్రభువు పేరిట అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదములకు ఎనలేని వందనములు. తండ్రి, మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము చేత ఈ దినమున నీ బిడ్డలు ఈ యొక్క ఛానల్ను వీక్షించుచున్నారు. వారందరినీ కూడా మీ యందు మీలో భయభక్తులు కలిగిన వారిగా నడిపించమని, వారి పక్షంగానైనా గొప్ప ఉపకారములు మీరు చేసే విధముగా మీరు దయచూపమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ప్రభా, ఇదిగో నేను ఆ ఛానల్ వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకుని ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.